కోన వెంకట్ గారు చాలా అంటే చాలా ఫుల్లీ ప్లాన్ చేసి మరి మన అందరి హృదయాలు దోచేస్తారు నిజంగా ఈ సినిమాలో. మళ్ళీ వచ్చింది, కాకపోతే భయపెట్టియలేదు. సినిమా అయితే నార్మల్ ఉందన్న, అంత హెవీగా అయితే అనిపించలేదు. గీతాంజలి పార్ట్ 1 ఎంత ఇట్టో దానికి మించుందన్న, నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు రీసెంట్ టైంలో మనం చూసిన టిల్లు స్క్వేర్ కూడా పనికిరాదన్న. అన్న గీతాంజలి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండనా. గీతాంజలి మళ్ళీ వచ్చింది, నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఒక్కటి చెప్తున్నా, గోడ మీగరిక ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క. గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ పెద్దగా భయపెట్టలేదు భయ్యా. ఇప్పుడే చూస్తున్నా, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సరే మళ్ళీ వచ్చింది కదా, ఒకసారి చూద్దాని వెళ్ళాను కానీ మామూలుగా లేదు భయ్యా. చాలా క్యూట్గా చాలా గ్లామరస్గా తిరిగి వచ్చింది. అంటే స్టోరీ విషయానికి వస్తే మాత్రం లైన్ ఎర్రగా తీసింది. ఫస్ట్ హాఫ్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్ కలిపారు కానీ నిజంగా కొన్ని డైలాగ్స్ అయితే అన్న మామూలుగా నవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎర్రగా తీసింది. ఫుల్ కామెడీ, దెయ్యాలతో కామెడీ చేయించి ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం దెయ్యాలతో కామెడీ చేయడం, కానీ ఇది నెక్స్ట్ లెవెల్. అసలు పంచి డైలాగ్ లేదన్న, ఆ కామెడీ అది ఇది మామూలుగా లేదు. ఒక్క మాట చెప్తున్నా, గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు, ఎర్రగా తీసింది అంతే. సినిమా సూపర్ హిట్ అన్న, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్ళాలి. పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ అయితే మాత్రం ట్విస్ట్ అయితే మాత్రం ఎర్రగా తీసింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అల్టిమేట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ అన్న. గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ పెద్దగా భయపెట్టలేదు చెప్పాలంటే. ఎందుకంటే సినిమాలో దెయ్యాలనేది నైట్ చూస్తేనే భయపడతారు ఎవరైనా. సార్ ఇందులో దెయ్యాలన్నీ కూడా పగలు ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ అనిపించలేదు. సో ఇంకోటి ఏంటంటే కృష్ణానగర్లో ప్రతి డైరెక్టర్ అవకాశాల కోసం తిరుగుతూ ఉంటాడు. అవసరమైతే దెయ్యాలతో కూడా సినిమా తీస్తాడనేది ఒక సినిమాలో చూపించారు. సో కోన వెంకట్ గారు నెక్స్ట్ పార్ట్ 3 చూపిస్తే కనుక నిజంగా పంజాగుట్లో కానీ ఇక్కడెక్కడ నిజమైన దెయ్యాలు ఉంటాయి, అవి పెట్టి తీస్తే జనాలకు నచ్చుద్దేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే హర్రర్ అనేది పగలు నైట్ చూస్తే ఎఫెక్ట్ ఉంటుంది. పగలు చూపించడం వల్ల ఏదో జూనియర్ ఆర్టిస్టులు పెట్టినట్టు దెయ్యాలను అక్కడ పెట్టి చెప్పడం వల్ల కొంచెం అంటే కామెడీ వరకు సత్య గారు అయితే మాత్రం పూర్తి న్యాయం చేశారు. శకలక శంకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా. సో ఫస్ట్ పార్ట్ కన్నా పార్ట్ ఇంకా అది ఎవర్ గ్రీన్ అనమాట, అదే బాగుంది అనిపించింది. అలాగే దెయ్యాలు అంటే చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి విపరీతమైన అభిమానులు ఉంటారు, మనందరికీ తెలుసు. కానీ ఆత్మలకు కూడా చిరంజీవి గారు విపరీతమైన అభిమానులు. అబ్బని తీని దెబ్బ అని చెప్పి ఆ సాంగ్ వింటే కానీ దెయ్యాలు నిద్రపోవు అనమాట. అలాంటి చిన్న సీన్లు బాగున్నాయి. అలాగే సత్య గారి కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. సో పెద్దగా చెప్పుకోదగ్గది ఏమి లేదని అనుకుంటున్నాను, అంతే. భయ్యా గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 1లో మనం ఎంత ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకుంటామో, ఎంత భయపడతామో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కావచ్చు, ఆ స్టోరీకి కావచ్చు, ఎంత కనెక్ట్ అవుతామో, సేమ్ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ కనెక్ట్ చేశారు. కోన వెంకట్ గారు చాలా అంటే చాలా ఫుల్లీ ప్లాన్ చేసి మరి మన అందరి హృదయాలు దోచేస్తారు నిజంగా ఈ సినిమాలో. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య ఉన్న ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అల్లుకుపోతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు బాగా నచ్చేస్తాయి మనందరికీ. దానికి రీజన్ ఏంటంటే సత్యం రాజేష్ బ్రో కావచ్చు, శంకర్ గారు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి అని కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు బాగా రైజింగ్లో ఉన్నారు, హీరోలుగా ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ అదే క్యారెక్టర్లు చేయడం అనేది చాలా మంచి విషయం. అసలు అంజలి గారి క్యారెక్టరైజేషన్ కానీ ఇందులో వచ్చిన ప్రతి క్యారెక్టరు ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్విస్తాయి, అలాగే కొంచెం భయపెడతాయి కూడా. ఇందులో చేసిన సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ ఉంటారు, ఆయన క్యారెక్టర్ రవిశంకర్ గారి క్యారెక్టరు, ఆయన వాయిస్ ఓవర్ ఉంటుంది భయ్య, తడిసిపోతాయి ప్యాంట్లు అయితే. నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. కానీ బట్ మళ్ళీ సునీల్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత దెయ్యాలతో కూడా ఎలా బిహేవ్ చేయొచ్చా, సత్య బ్రో సునీల్ గారి కాంబినేషన్తో చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకున్నాను. మళ్ళీ వచ్చింది, కాకపోతే భయపెట్టియలేదు. నార్మల్ కొద్దిగా హర్రర్ సీన్స్ అనేవి ఉండే, హెవీగా అయితే అనిపించలేదు. నాకు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే సునీల్ గారు, సత్య గారు వీళ్ళు కామెడీ సీన్స్ అనేవి బాగా ఎంజాయ్ చేయించిండ్రు. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ కూడా రీక్రియేట్ చేసి ఆడ అది మాదాపూర్ అనే సీన్స్ అనేవి మంచిగా అనిపించింది. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో ఇంకా కొద్దిగా సత్య గారిది ఇంకా బాగుంటుంది, ఇంకా కామెడీ ఉంటుంది అనుకోండి. అంటే ట్రైలర్ చూసి మంచి కామెడీగా ఎంజాయ్ చేస్తాంలే, ఒకవేళ హర్రర్ ఏమో అని అనుకోవడం. కాకపోతే కొద్దిగా అంత హెవీ అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది, ఇంకా సాంగ్స్ కూడా అంతే నార్మల్ అనిపించినవి. సినిమా అయితే నార్మల్ ఉందన్న, అంత హెవీగా అయితే అనిపించలేదు. పార్ట్ 1 కొద్దిగా భయపెట్టించి కొద్దిగా ఇంకా భారీగా ఉండే, దీంట్లో అంత భయపెట్టించలేదు. స్టోరీ లైన్ ఏంటంటే ఆ బంగ్లాకి ఎందుకు పోతారు, ఆడనే షూటింగ్ ఎందుకు చేస్తారు, ఎందుకు ఆడనే ఉండాలనేది అయితే మనం చూస్తామన్నమాట. ఎందుకు అట్లా వాళ్ళు మొత్తం పూసుకొని ఉంటారు కదా, వాళ్ళు రియలా ఫేక్ అనేది కూడా మనం దానిలోకి థియేటర్కి వెళ్తే చూస్తామన్నమాట. సినిమా అయితే నార్మల్ ఉంది అన్న. ఇప్పుడే చూశాను, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది.
సో గీతాంజలి పార్ట్ 1 ఎంత ఇట్టో దానికి మించుందన్న నిజంగా చెప్తున్నా. హర్రర్తో పాటు కామెడీ వేరే లెవెల్. సునీల్ గారి, సత్య గారి కామెడీ, శ్రీనివాస్ రెడ్డి కామెడీ, ఆలీ గారి కామెడీ చాలా బాగుంటుంది. మెయిన్ స్టోరీ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అనమాట. పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి లింక్ కూడా. సో 2 ఆత్మల మధ్య యుద్ధం అనమాట. మెయిన్ ఆ దెయ్యాలు వచ్చిన సినిమాలో సీన్స్ అయితే, దెయ్యాలతో మాట్లాడే సీన్స్ అయితే నిజంగా హిలేరియస్గా థియేటర్ అంతా నవ్వుతూనే ఉంటారనమాట. అంత బాగున్నాయి సీన్స్ అన్ని. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ రావడం కాదన్న అసలు నెక్స్ట్ లెవెల్కి వచ్చిందన్న. సినిమా మాత్రం మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు రీసెంట్ టైంలో మనం చూసిన టిల్లు స్క్వేర్ కూడా పనికిరాదన్న, దానికి మించి ఉందన్న. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఇంతకుముందు వచ్చిన గీతాంజలి ఓన్లీ హారర్, దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దీంట్లో హారర్తోనే కామెడీ క్రియేట్ చేశారన్న. అది హైలైట్. అసలు ఇలాంటి థాట్ రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ కామెడీ సెన్స్లో ఇక మన సత్య గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు బాగా చేశారు. అంజలి గారు యాజ్ యూజువల్గా బాగానే చేస్తారు. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. అంటే హారర్ అని పెట్టి హారరే కాకుండా దాంట్లో కామెడీ మిక్స్ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఎవరైతే దయ్యాల క్యారెక్టర్ వేశారో ఆ ఆర్టిస్ట్ మాత్రం అసలు పీక్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఉన్నంతసేపు నవ్వి చేస్తారన్న. నేను డెఫినెట్గా చెప్తున్నా, ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. అంజలి గారు మీరు మరి ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేశారు భయ్యా. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది భయ్యా. ఏంటంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా చూసి వస్తున్నాం ఇప్పుడే. నిజంగా ఏంటంటే ఈ ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న. నిజంగా అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న, పిచ్చి పీక్స్ అసలు. అండ్ సత్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా కామెడీ విజువల్స్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అయితే ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమానే కావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆదరించే సినిమా అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఇటు మాస్ ఆడియన్స్ కానీ, స్టూడెంట్స్, యూత్ అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ఫస్ట్ హాఫ్లో కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. నిజంగా శివ గారు తీసిన ఈ డైరెక్షన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. గీతాంజలి సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఫస్ట్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ మనం ఎంత ఏం చేసాం అప్పట్లో సినిమాలో, మళ్ళీ గీతాంజలి సెకండ్ పార్ట్ 2 వచ్చింది. అసలు నిజంగా పార్ట్ 2 తీసిన కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సినిమాకి. ప్రతి సీన్ ప్రతిది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మన కామెడీ, వెన్నెల కృష్ణది అసలు దయ్యంని పెట్టి సినిమా తీయడం అనేది, ఒక బూత్ బంగాళాల ఆ రియల్గా వాళ్ళు కనిపించడం కానీ, అసలు నమ్మకపోవడం, మళ్ళీ దయ్యాలతో కామెడీ పెట్టడం కానీ, అదొక వెరైటీ తీసిరు. ఆ సినిమా మాత్రం మళ్ళీ ఆ బూత్ బంగాళా నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయకుండా అక్కడ సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకోటి సునీల్ దిగినాక ఇంటర్వ్యూల తర్వాత సునీల్ వస్తాడు. సునీల్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకెక్కడ బోర్ అనేది. నిజంగా హీరోని చాలా యాక్టింగ్ కూడా చాలా బాగా వేసింది ఆమె. నిజంగా న్యాచురల్గా ఒక చాలా సూపర్గా వేసింది. ఇంకోటి మన లాస్ట్ వచ్చే ఆలీ తీసుకుంటే ఒక బొమ్మతోటి ఆలీ వస్తాడు. ఆ బొమ్మ నిజంగా చెప్తున్నా, మనం ఒక ఏదైనా ఇక్కడ మ్యూజియం లాగా ఎక్కడైనా బొమ్మ తీసుకొని వస్తే ఒక కామెడీగా ఎలా అనిపిస్తుందో ఆలీ పక్కన ఆ బొమ్మ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బొమ్మ కూడా ఆ డిజైన్ వాళ్ళు చేసిన బొమ్మ కానీ, డ్రెస్సింగ్ కానీ, ఒక ఫ్రాక్ వేయడం కానీ, ఆ బొమ్మకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగుంది బొమ్మ, చాలా క్యూట్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఒక్కటి చెప్తున్నా, గోడ మీద గిరిక ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పక్క చాలా ఫన్ అనిపించింది. మేకతో ఒక సినిమా కేక అరటిపండు జాంపండు ఈ సినిమా 100 కోట్లు కొడితే బాగుండు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్లో మన డైరెక్టర్ కొద్దిగా చూపించిన విషయం లాగ్ అయితే నన్ను ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా, సెకండ్ హాఫ్ ఒక ఇంటర్వెల్ సీన్ ఉన్నప్పుడు నిజంగా ఇట్లా కూడా తీయచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ అయితే చాలా కామెడీ ఉంటుంది అన్న. మన సునీల్ ఎంట్రీ ఉంటుంది, అది బాగా అనిపించింది. సునీల్ మన సత్య అతను కాంబినేషన్ అయితే వేరే ఉంటుంది అన్న. చాలా కామెడీ జనరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో మన దిల్ రాజు రావడం కానీ, మన సురేష్ కుండేటి రావడం కానీ సినిమా చాలా ప్లస్ అనిపించింది. సో అంజలి మెయిన్ కన్నా చాలా గ్లామరస్గా అనిపించింది అన్న. సో గీతాంజలి కన్నా గీతాంజలి మళ్ళీ వచ్చిన దాంట్లో చాలా గ్లామరస్గా అనిపించింది. నిజం చెప్తున్నా, ఇది హర్రర్ మూవీ అయినప్పుడు కూడా, హర్రర్ సీన్స్ ఎక్కువ లేనప్పుడు కూడా జస్ట్ కామెడీ మీద వాళ్ళు నమ్మారు. సో కామెడీ చాలా మంచి ప్లాట్ఫామ్గా మారిపోయింది. కామెడీ వల్లనే సినిమా బతుకుతుంది. సో హర్రర్ సీన్స్ అంతా లేకపోయినప్పుడు కూడా సినిమా స్టోరీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. నిజంగా సునీల్ని తీసుకొని చాలా పంపించింది. వాళ్ళ కాంబినేషన్ చాలా పంపించింది. క్లైమాక్స్ సీన్ మరీ అంత మనం ఊహించినంత ఉంటుంది. జస్ట్ అనిపిస్తుంటుంది ఒక 2 మినిట్స్లో క్లైమాక్స్ అయిపోతుంటుంది. సో నాకైతే మరీ అంతా కాకపోయినా నిజంగా సినిమా చాలా బాగా అనిపించింది. సిట్టింగ్లో వేసిన థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్నట్టుగానే సినిమా మళ్ళీ గీతాంజలి మళ్ళీ 2 బాగానే వచ్చిందండి. ఫస్ట్ మన సినిమా గీతాంజలి 1లో మనం కామెడీ, ఆ థ్రిల్లరు, ఎంతైతే యాక్షన్ని
సరదాని ఎంజాయ్ చేసాము. గీతాంజలి 2లో ఆ 2 పేరు తగ్గట్టుగానే డబల్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మోస్ట్లీ చెప్పాలంటే కామెడీ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, తీసే విధానం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సీట్లో కూర్చున్నంతసేపు కామెడీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు తమ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడాలి. సినిమా మొత్తానికి టోటల్గా అందరి కామెడీ బాగుంది, కానీ మోస్ట్లీ సత్య గారి కామెడీ మాత్రం బీభత్సం అసలు. ఆ కామెడీ మాత్రం బాగా వెళ్ళిపోవచ్చు, దానికోసం వెళ్ళొచ్చు. ఇంకోటి అంటే గోస్ట్ క్యారెక్టర్స్ అయితే ఎవరైతే చేశారో ముగ్గురు వాళ్ళైతే చాలా బాగా చేశారు. పెద్దగా హర్రర్ అనిపించలేదు, కానీ సమ్ టైమ్స్ రియల్ క్యారెక్టర్ అనిపించింది, చాలా బాగా చేశారు.